హలో ఫ్రెండ్స్, చెప్పాను కదా నేను నిన్న చాలా బిజీగా ఉన్నాను అనేసి. నిజంగానే బిజీగా ఉన్నాను. టైం వచ్చేసి 8:30 అయింది. ఇంకా టిఫిన్ తినలేదు. పాపనైతే కనుక స్కూల్కి పంపించేశాను. ఇంకా నేనైతే కనుక మిషన్ కుట్టడానికి అయితే కనుక రెడీ అవుతున్నాను. మా ఆయన కూడా తొందరగానే పోతాడు, అంటే 7 గంటలకే అవుతాడు డ్యూటీకి. మా ఆయన వేరే ఊర్లో డ్యూటీ చేసేది, అందుకు ఇక్కడ నుంచి పోవడానికి 1 గంట ప్రయాణం అట్లా పడుతుంది. అందుకోసం అనేసి 7 గంటలకే పోతాడు మా ఆయన. ఇంకా నేనైతే కనుక పాపను పంపించేసి ఇలా మిషన్ అయితే కనుక కుట్టినకి రెడీ అవుతూ ఉన్నాను. కుట్టిన బ్లౌజులకు ఉక్సులు పెట్టలేదు, ఉక్సులు కూడా పెట్టలేదు. ఎందుకు అంటే కనుక హెమ్మింగ్ చేయలేదు. హెమ్మింగ్ చేయాలంటే టైం లేదు, తల నస్తా ఉంది. పొద్దున్నుంచి మిషన్ కుడుతున్నాను 4 వరకు. 4 నుంచి మళ్ళీ హెమ్మింగ్ చేయాలంటే తలనొప్పి వస్తుంది. మళ్ళీ 4 నుంచి అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. అందుకే పెద్ద చిరాకు అయితే వస్తుంది. హెమ్మింగ్ ఎవరికైనా ఇద్దాము అనేసి అనుకుంటున్నాక ఒక బ్లౌజ్కి అనేసి 10 రూపీస్ అడుగుతున్నారు. 10 రూపాయలు ఇవ్వాలని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం 10 జాకెట్లు వేపించామంటే 100 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇంకా మనమే ఎలాగో ఒకలాగా పెట్టేద్దాము బుక్స్ అనేసి అయితే ఇంకా ఆలోచించినాను. కానీ టైం అయితే ఇంకా అంత లేదు. చూద్దాం చూసి నిదానంగా మనమే పెట్టేస్తే సరిపోతుంది. మిషన్ కుట్టే ముందు మిషన్ అనేది బాగా క్లీన్ చేసుకోవాలండి, నీట్గా అనేది. మనం పూజ చేసే ముందు దేవుని పటాలలో ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగ క్లీన్ చేసుకోవాలి. అంటే మిషన్ కుడితేనే కదా మనకు డబ్బులు వచ్చేది. ఇనుము అంటే లక్ష్మీదేవితో సమానం అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అందుకోసం అనేసి నేనైతే ఇంకా పైన మటుకు మిషన్ శుభ్రంగా తుడుస్తానండి. ఇంకా ఇక్కడ ఇదంతా మొత్తం అనేది అయితే కనుక ఏం తుడుస్తాను. మిషన్ అయితే కనుక నేను ఈయన్నే పెట్టి అయితే కనుక కుట్టనండి. మిషన్ అయితే కనుక ఇటు సైడ్ పెట్టి అయితే కనుక కుట్టేస్తాను. ఈడ అంటే ఈ గోడకి ఆంచి అనేది కుట్టనండి. ఎందుకంటే కొంచెం దూరంగా పెట్టుకున్నామంటే డోర్కి ఎదురుగా పెట్టేస్తాను. వెలుతురు ఎక్కువగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కనుక మనకు ఇక్కడ ఇది కరెంటు ఉంది కదండి, మోటార్ ఉంది కాబట్టి మోటార్ పెట్టుకోవడానికి కూడా వైరింగ్ అందుకనేది కూడా బాగుంటుంది అనేసి అయితే దూరం పెట్టేసుకుంటాను. ఇది వైర్లు పెట్టేటప్పుడేనండి కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఏమన్నా కానీ దగ్గర చిన్న పిల్లలు ఉంటారు కదండి, దోగాడే పిల్లలు సంవత్సరం అట్లా పిల్లలు ఉన్నోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అటవానిచ్చి అంత చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలా కరెంటు అయితే అసలు వాడకండి. ఇంతకుముందు నేను ఏదో న్యూస్లో కూడా చూసినట్టున్నాను, పాప వైర్ నోట్లో పెట్టుకొని చనిపోయింది అనేసి. అందుకోసం అనేసి చెప్తూ ఉన్నానండి నేను. నేను మిషన్ అయిపోయే లోపల అనేది చాలా యాసిడ్కి వస్తుందండి. అసలు అంతా ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది కూర్చొని. ఇంకా తర్వాత వచ్చేసి ఇదంతా క్లీన్ చేసి పెట్టాలంటే పెట్టబుద్ధి కాదు. క్లీన్ చేసి అయితే పెట్టను, ఊరికి అలా పెట్టేస్తాను. ఇంకా చూడండి ఇక్కడ పెడతాను వైర్ ఇక్కడ పెట్టేసి ఇంకా మిషన్ అయితేనక ఇక్కడ మంచం దగ్గరనే పెట్టేసుకుంటాను. మంచం మీద అనేది మొత్తము ఇవి క్లాత్ ఉంటాయి కదండి, మొత్తం క్లాత్ మొత్తాన్ని అనేది పెట్టేసుకుంటాను. కటింగ్ చేసినవి మిషన్ మీదే పెట్టుకోవడానికి అయితే ఇంకా రాదు కదా, అందుకనే అలా మంచం మీద పెట్టేసుకుంటాను. దారం చెల్ల బాక్స్ ఆ పక్కనే డబ్బా కానిస్తుంది చూడండి, దాని కింద దారం చెల్ల బాక్స్ అనేది ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి మిషన్ ఇక్కడ ఇంకా అక్కడ అయితేనక నేను కూర్చొని అనేది కుడుతూ ఉంటానండి. ఇది మన డైలీ చేసే పని అయితేనక. అంటేనక డైలీ అంటేనక మనకు ఏదో ఒక పని ఉండాలి కదండి, ఖాళీగా అయితేనక ఉండకూడదు. ఏదో ఒక పని చేస్తుంటే ఒక 10 రూపాయల డబ్బులు వస్తాయి, దాచిపెట్టుకోవచ్చు. లేదా పిల్లల చదువులకో ఏదో ఒక దానికి ఖర్చుకు అనేది పనికి వస్తూనే ఉంటుంది. ఇప్పట్లో అయితేనక డబ్బులు ఉంటేనే ఎవరైనా కానీ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ దగ్గరికి రానిస్తారు, మనతో ప్రేమగా అనేది మాట్లాడుతూ ఉంటారండి. డబ్బులు లేకుంటేనక అస్సలు మనల్ని ఎంత హీనంగా చూస్తారంటే అంత హీనంగా చూస్తారు. నాకైతే ఈ మధ్యలో ఈ 2-3 సంవత్సరాల్లో బాగా అర్థమైంది. నేను అనుకునేదాన్ని డబ్బుల కన్నా మనసులు మంచిగా ఉంటే చాలు అనేసి. కానీ ఏం చేస్తామండి, అందరూ ఒకేలా అయితే ఇంకా ఉండరు కదా. అది బాగా అర్థమైపోయింది. అన్నీ అట్లనేసి డబ్బులు ఏదో సంపాదించేయాలనేది ఏం కాదు. మనకు ఒక దగ్గర చేయి జాపకుండా మనకు ఏమని మనకు ఉంటేనక చాలా అనేసి అయితే నేను అనుకుంటూ ఉంటానండి. అంతే.
ఇంకా చూడండి మా ఆయన నాకైతే స్కూటీ అయితే కొనిచ్చాడు. స్కూటీ కొనిచ్చిన తర్వాత ఒకరోజు బండి మీద నుంచి కింద పడినాను అంటే ఇంకా భయపడి అయితే కనుక మా హెల్మెట్ అయితే కొనిచ్చాడు. హెల్మెట్ కొనిచ్చిన నుంచి బండి కోవడమే లేదు నేను. ఎందుకంటే కనుక ఈ మిషన్తోనే చాలా బిజీ అయిపోతున్నాను. ఇంకా డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎక్కడ పోయేది అంటే డ్రైవింగ్ అంటే కొంచెం అయితే ఇంకా వస్తుందండి. అంత పర్ఫెక్ట్గా వెనక ఎవరినైనా కూర్చోబెట్టుకొని పెద్దగా దూరలేను, కానీ కొంచెం అలా అలా అయితే ఒకదాన్ని అయితే ఇంకా పోయి రాగలను. అందుకనేసి ఇంకా నేను పోవడం లేదు బండికి కూడా, ఇదే టైం ఎక్కువైపోతుంది అనేసి. సర్లేండి ఇంకా టైం ఎక్కువైపోతుంది, నేను బిజీ అయిపోవాలి అంటే బిజీగా అంటే మిషన్ కుట్టేయాలనేసి